ఈ జనరేషన్లో ఒక సైలెంట్ ప్రాబ్లం జరుగుతోంది. బయటికి చూస్తే టెక్నాలజీ పెరిగింది, ఆపర్చునిటీస్ పెరిగాయి, ఇన్ఫర్మేషన్ అన్లిమిటెడ్ అయింది. కానీ ఒక షాకింగ్ రియాలిటీ ఉంది. మెన్ స్లోలీ వీక్ అవుతున్నారు. ఇది ఫిజికల్ వీక్నెస్ కాదు, ఇది మెంటల్ వీక్నెస్. ఫోకస్ తగ్గిపోతుంది, డిసిప్లిన్ తగ్గిపోతుంది, కన్సిస్టెన్సీ ఆల్మోస్ట్ డిజపియర్ అవుతుంది. ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. మన తాతలు, మన తండ్రులు ఎంత ప్రెషరున్నా స్ట్రాంగ్గా ఉండేవారు. కానీ ఈ జనరేషన్ బాయ్స్ చిన్న ఫ్రస్ట్రేషన్ వచ్చినా గివప్ చేస్తున్నారు, చిన్న ఫెయిల్యూర్ వచ్చినా డిప్రెషన్లో పడుతున్నారు. ఇది ఎందుకు జరుగుతోంది? చాలామంది అనుకుంటారు ఇది లేజీనెస్ వల్ల. కానీ నిజం ఏమిటంటే ఇది లేజీనెస్ కాదు, ఇది ఒక సైలెంట్ ఎడిక్షన్. ఈ ఎడిక్షన్ స్లోలీ మెన్ని వీక్ చేస్తోంది. డేంజరస్ పార్ట్ ఏమిటంటే చాలామందికి ఈ ఎడిక్షన్ ఉందనే విషయం కూడా తెలీదు. రోజుకు కొంచెం కొంచెంగా ఫోకస్ డిస్ట్రాయ్ అవుతుంది, డిసిప్లిన్ డిస్ట్రాయ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ కూడా డిస్ట్రాయ్ అవుతుంది. అందుకే ఈ వీడియోలో మోడర్న్ మెన్ని క్వయట్లీ వీక్ చేస్తున్న 5 హ్యాబిట్స్ గురించి మాట్లాడబోతున్నాను. ఈ 5 హ్యాబిట్స్లో అట్లీస్ట్ 3 హ్యాబిట్స్ ఆల్మోస్ట్ ప్రతి యువకుడి లైఫ్లో ఉంటాయి. మీ లైఫ్లో కూడా ఉంటే మీ ఫ్యూచర్ స్లోలీ డ్యామేజ్ అవుతోంది అని అర్థం. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో నేను చెప్పబోయేది వీక్ మెన్ మరియు స్ట్రాంగ్ మెన్ మధ్య ఉన్న బిగ్గెస్ట్ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ అర్థమైతే మీరు లైఫ్లో కంప్లీట్లీ చేంజ్ అవ్వచ్చు. ఈ జనరేషన్లో ఒక ఇన్విజిబుల్ ట్రాప్ ఉంది. చాలామంది బాయ్స్కి అది ట్రాప్ అని కూడా తెలీదు. అది ఏమిటంటే కాన్స్టెంట్ డోపమిన్. ఉదయం లేవగానే ఫోన్, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్, యూట్యూబ్ షార్ట్స్, రీల్స్, మీమ్స్, ర్యాండమ్ వీడియోస్. బ్రెయిన్కి ఇన్స్టెంట్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ ఇది స్మాల్ హ్యాబిట్ లాగా కనిపిస్తుంది, కానీ రోజు రోజుకి బ్రెయిన్కి ఒక డేంజరస్ సిగ్నల్ వెళ్తుంది. ఎఫర్ట్ అవసరం లేదు, ఇన్స్టెంట్ ప్లెజర్ చాలు. ఇక్కడ్నుంచే బద్ధకం మొదలవుతుంది, ఫోకస్ తగ్గిపోతుంది, హార్డ్ వర్క్ బోరింగ్గా అనిపిస్తుంది, సింపుల్ టాస్క్ కూడా హెవీగా అనిపిస్తాయి. ఇది ఒక సైడ్. ఇంకో సైడ్లో సోషల్ మీడియా కంపారిజన్. రోజూ మనం చూస్తున్నది ఏమిటి? సక్సెస్ స్టోరీస్, లగ్జరీ లైఫ్ స్టైల్, రిచ్ ఇన్ఫ్లుయెన్సర్స్, పర్ఫెక్ట్ బాడీస్, పర్ఫెక్ట్ లైఫ్. బ్రెయిన్ స్లోలీ ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఎవ్రీవన్ ఈజ్ అహెడ్ ఆఫ్ మీ. అందరూ లైఫ్లో ముందుకు వెళ్ళిపోయారు, నేనే వెనకపడ్డాను. ఈ కంపారిజన్ పాయిజన్ స్లోలీ కాన్ఫిడెన్స్ని కిల్ చేస్తుంది. ఇక్కడ మరో డేంజరస్ థింగ్ జరుగుతుంది. మైండ్ ఆటోమేటికల్లీ ఎస్కేప్ మోడ్లోకెళ్తుంది. నాకు మోటివేషన్ లేదు, నాకు ఎనర్జీ లేదు, నాకు టైం లేదు. అసలు ప్రాబ్లం మోటివేషన్ కాదు, అసలు ప్రాబ్లం డోపమిన్ ఎడిక్షన్. ఈ ఎడిక్షన్ బ్రెయిన్ని లేజీ చేస్తుంది, డిసిప్లిన్ వీక్ అవుతుంది, కన్సిస్టెన్సీ డిసపియర్ అవుతుంది. అప్పుడు లైఫ్ స్లోలీ కంఫర్ట్ జోన్లోకి వెళ్తుంది. కంఫర్ట్ జోన్లో ఎక్కువ కాలం ఉన్నప్పుడు మనిషి అన్నోయింగ్లీ బద్ధకంకి స్లేవ్ అవుతాడు. అక్కడ్నుంచి స్ట్రాంగ్ మైండ్ సెట్ బిల్డ్ చేయడం చాలా కష్టమవుతుంది. కానీ ఇది ఇంకా బిగినింగ్ మాత్రమే. ఎందుకంటే నెక్స్ట్ నేను చెప్పబోయే హ్యాబిట్ మోడర్న్ మెన్ని ఇంకా డేంజరస్గా వీక్ చేస్తోంది. మనిషి జీవితంలో ఒక డేంజరస్ ఎనిమీ ఉంది. అది బయట ఉండదు, అది మనకు ఎనిమీలాగా కూడా కనిపించదు. అది కంఫర్ట్. కంఫర్ట్ మొదట చాలా స్వీట్గా అనిపిస్తుంది. లేట్గా లేవటం, వర్క్ పోస్ట్పోన్ చేయడం, రేపు చేస్తాను అని డిలే చేయడం, ఇవి అన్నీ హార్మ్లెస్ లాగా కనిపిస్తాయి. కానీ రోజురోజుకి కంఫర్ట్ ఒక హ్యాబిట్ అవుతుంది, హ్యాబిట్ ఒక లైఫ్ స్టైల్ అవుతుంది. అక్కడ్నుంచే బద్ధకం బిల్డ్ అవుతుంది. బద్ధకం అంటే సింప్లీ పని చేయకపోవడం కాదు. బద్ధకం అంటే ఇంపార్టెంట్ పనులు అవాయిడ్ చేయడం. డ్రీమ్స్ గురించి మాట్లాడటం ఈజీ, కానీ డైలీ డిసిప్లిన్ ఫాలో చేయడం హార్డ్. అందుకే చాలామంది మెన్ డ్రీమ్స్, కలలు కంటారు, కానీ యాక్షన్ తీసుకోరు. కంఫర్ట్ జోన్ బ్రెయిన్కి ఒక డేంజరస్ ఇల్యూజన్ ఇస్తుంది. ఇంకొంచెం రెస్ట్ తీసుకుందాం,
ఇంకొంచెం రిలాక్స్ అవుదాం, ఇంకొంచెం టైం ఉంది. ఇలా టైం క్వయట్లీ స్లిప్ అవుతుంది. ఇయర్స్ కూడా స్లిప్ అవుతాయి. అప్పుడు ఒక స్టేజ్ వస్తుంది. లైఫ్ సడన్లీ మిర్రర్ చూపిస్తుంది. ఫ్రెండ్స్ గ్రో అవుతున్నారు, పీపుల్ సక్సెస్ అచీవ్ చేస్తున్నారు. అప్పుడు మనిషి షాక్ అవుతాడు. నేను లైఫ్లో ఎందుకు మూవ్ అవ్వలేదు? ఆన్సర్ సింపుల్: కంఫర్ట్ స్లోలీ డిసిప్లిన్ని కిల్ చేస్తుంది. డిసిప్లిన్ లేకపోతే సక్సెస్ ఇంపాసిబుల్. కానీ ఇక్కడ ఒక ట్రూత్ ఉంది. ఎవ్రీ స్ట్రాంగ్ మ్యాన్కి ఒక స్టేజ్ ఉంటుంది. అక్కడ అతను డిసైడ్ అవుతాడు, కంఫర్ట్లో ఉండాలా లేక డిసిప్లిన్ బిల్డ్ చేయాలా. ఈ డిసిజన్ లైఫ్ని కంప్లీట్లీ చేంజ్ చేస్తుంది. కానీ ఇంకా ఒక హ్యాబిట్ ఉంది. ఇది మోడర్న్ మెన్ని ఇంకా డేంజరస్గా వీక్ చేస్తుంది. ఇప్పుడు ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ మాట్లాడాలి. చాలామంది మెన్ లైఫ్లో స్టక్ అవడానికి రియాలిటీ సింపుల్. వాళ్ళు ఎనిమీస్తో ఫైట్ చేయడం లేదు, వాళ్ళు ఫైట్ చేయాల్సింది తమతోనే. మోడర్న్ వరల్డ్లో డిస్ట్రాక్షన్స్ అన్లిమిటెడ్. ఫోన్, సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ అన్నీ మన అటెన్షన్ కోసం ఫైట్ చేస్తున్నాయి. కానీ ప్రాబ్లం డిస్ట్రాక్షన్స్ కాదు, ప్రాబ్లం కంట్రోల్ లేకపోవడం. స్ట్రాంగ్ మెన్ డిస్ట్రాక్షన్స్ ఉండవని కాదు, స్ట్రాంగ్ మెన్ వాటిని కంట్రోల్ చేస్తారు. వీక్ మెన్ మాత్రం వాటికి స్లేవ్ అవుతారు. ఇక్కడ ఒక డేంజరస్ ఇల్యూజన్ ఉంది. చాలామంది ఇలా అనుకుంటారు, నాకు మోటివేషన్ లేదు. కానీ మోటివేషన్ అనేది టెంపరరీ ఫీలింగ్. సక్సెస్ బిల్డ్ చేయది మోటివేషన్ కాదు, డిసిప్లిన్ అంటే మూడ్ ఉన్నా లేకపోయినా వర్క్ చేయడం, ఫోకస్ ఉండినా లేకపోయినా కంటిన్యూ చేయడం. స్ట్రాంగ్ మెన్ మరియు వీక్ మెన్ మధ్య బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఇదే. వీక్ మెన్ ఫీలింగ్స్ ఫాలో చేస్తారు, స్ట్రాంగ్ మెన్ ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తారు. అందుకే హిస్టరీలో స్ట్రాంగ్ మెన్ స్టోరీస్ ఉంటాయి. వాళ్ళు ఎక్స్క్యూజెస్ క్రియేట్ చేయలేదు, వాళ్ళు డిస్ట్రాక్షన్స్ బ్లేమ్ చేయలేదు. వాళ్ళు సింప్లీ ఒక డిసిషన్ తీసుకున్నారు, నేను చేంజ్ అవుతాను. అక్కడ్నుంచే ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ ట్రాన్స్ఫర్మేషన్కి ఒక రూల్ ఉంది: నో షార్ట్ కట్స్, నో ఈజీ పాత్, ఓన్లీ డిసిప్లిన్. అందుకే నెక్స్ట్ నేను చెప్పబోయేది మోడర్న్ మెన్ స్ట్రాంగ్గా మారడానికి ఫాలో చేయాల్సిన రియల్ పాత్. ఇక్కడ ఒక ట్రూత్ అర్థం చేసుకోవాలి. లైఫ్లో స్ట్రాంగ్గా మారడం ఒక రోజులో జరగదు. అది స్మాల్ డిసిజన్స్తో బిల్డ్ అవుతుంది. ఉదయం అలారం మోగినప్పుడు స్లీప్ చూస్ చేయాలా లేక డిసిప్లిన్ చూస్ చేయాలా? ఫోన్ తీసుకున్నప్పుడు స్లీప్ చూస్ చేయాలా లేక ఫోకస్ చూస్ చేయాలా? ఇవి చిన్న డిసిజన్స్ లాగా కనిపిస్తాయి, కానీ సేమ్ డిసిజన్స్ డైలీ రిపీట్ అయితే లైఫ్ డైరెక్షన్ కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. స్ట్రాంగ్ మెన్ పర్ఫెక్ట్ కాదు, వాళ్ళు కూడా స్ట్రగుల్ చేస్తారు. డిఫరెన్స్ ఒక్కటే, వాళ్ళు గివప్ చేయరు. ఎవ్రీ డే ఒక స్మాల్ స్టెప్ తీసుకుంటారు. డిసిప్లిన్ స్లోలీ బిల్డ్ అవుతుంది, ఫోకస్ స్లోలీ స్ట్రాంగ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ స్లోలీ గ్రో అవుతుంది. అక్కడ్నుంచే ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. అందుకే రిమెంబర్ దిస్: వీక్ మెన్ కంఫర్ట్ చూస్ చేస్తారు, స్ట్రాంగ్ మెన్ డిసిప్లిన్ చూస్ చేస్తారు. ఇప్పుడు చేస్తారు. ఇప్పుడే ఒక క్వశ్చన్ మీకు: మీరు ఏ సైడ్ చూస్ చేస్తారు? లైఫ్లో ఒక మోమెంట్ వస్తుంది, అక్కడ మనిషి ఒక డెసిషన్ తీసుకోవాలి. వీక్గా జీవించాలా లేక స్ట్రాంగ్గా మారాలా? వరల్డ్ ఎప్పుడూ ఈజీ ఉండదు. డిస్ట్రాక్షన్స్ ఎప్పుడూ ఉంటాయి, టెంప్టేషన్స్ ఎప్పుడూ ఉంటాయి. కానీ స్ట్రాంగ్ మెన్ డిఫరెన్స్ ఏమిటంటే వాళ్ళు డిస్ట్రాక్షన్స్ని బ్లేమ్ చేయరు, వాళ్ళు ఎక్స్క్యూజెస్ క్రియేట్ చేయరు, వాళ్ళు సింప్లీ డిసిప్లిన్ చూస్ చేస్తారు. రిమెంబర్ దిస్: స్ట్రాంగ్ మెన్ బార్న్ అవ్వరు, స్ట్రాంగ్ మెన్ బిల్డ్ అవుతారు. డైలీ హ్యాబిట్స్తో, డైలీ డిసిప్లిన్తో, డైలీ ఫోకస్తో. ఇప్పుడు డెసిజన్ మీది. ఫోన్ స్క్రాల్ చేస్తూ లైఫ్ వేస్ట్ చేయాలా లేక ఫోకస్ బిల్డ్ చేసి లైఫ్ చేంజ్ చేయాలా? ఈ వీడియో మీకు వాల్యూ ఇచ్చిందని అనిపిస్తే, ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ బిల్డ్ చేయాలని డిసైడ్ అయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే
ఇక్కడ ప్రతి వీడియో వీక్ మైండ్సెట్ని డిస్ట్రాయ్ చేసి స్ట్రాంగ్ మైండ్సెట్ బిల్డ్ చేయడానికి ఉంటుంది. కమెంట్లో ఒక మాట రాయండి, ఐ చూస్ డిసిప్లిన్. మీ డిసిజన్ మీ లైఫ్ని చేంజ్ చెయ్యొచ్చు. స్టే స్ట్రాంగ్, స్టే ఫోకస్డ్. నలుగురు గౌరవించే స్థాయికి ఎదగాలి అని కోరుకుంటూ వీడియో ముగిస్తున్నాను. జై హింద్.